అందరికీ నమస్కారం. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ దాతృత్వం మహా గొప్పది. అరణ్యవాసంలో ఉన్న పాండవుల దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు. 12వ సంవత్సర అరణ్యవాస సమయం దగ్గరికి వచ్చేసింది. పాండవుల హితం కోరే ఇంద్రుడు కర్ణుని సహజ కవచకుండలాలు అపహరించాలి అనుకున్నాడు. కానీ అది అనుకున్నంత సులభం కాదని ఇంద్రునికి తెలుసు. ఏదో కపటోపాయంతోనే సాధ్యమవుతుంది అని తలచాడు ఇంద్రుడు. కర్ణుడు మహాదాత అని ఇంద్రునికి తెలుసు. ఏ వేషం ధరించి కర్ణుని వద్దకు చేరాలా అని ఆలోచించాడు. సూర్యుడు ఇంద్రుని మనసులోని ఆలోచనని గ్రహించాడు. తన కొడుకైన కర్ణుని ఎలాగైనా ఇంద్రుని బారి నుండి రక్షించాలి అనుకున్నాడు. ఇంద్రుడు తన కొడుకు అర్జునుని కాపాడడం కోసం తన కొడుకైన కర్ణుని వంచింపచూస్తాడా అని ఇంద్రునిపై ఆగ్రహించాడు సూర్యుడు. సూర్యుడు బ్రాహ్మణ వేషధారి అయ్యాడు. కర్ణుని వద్దకి వచ్చి ప్రియమైన సంభాషణ చేశాడు. మనసులో మాట బయట పెట్టాలిక. ఓ కర్ణ, నీ హితం కోరి ఒక ముఖ్య విషయం చెప్పడానికి వచ్చా. నా పలుకులు శ్రద్ధగా విను అన్నాడు సూర్యుడు. కర్ణుడు సూర్యుడు చెప్పే విషయం ఏమిటో అని ఆసక్తి చూపించాడు. అతనికి నమస్కరించాడు. ఇంద్రుడు పాండవ పక్షపాతి అయి నీ కవచ కుండలాలు హరించాలని వస్తున్నాడు. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. వారేది కోరినా కాదనక ఇచ్చేస్తావు. అందుకే బ్రాహ్మణ వేషధారి అయి నీ దగ్గరికి వస్తున్నాడు. ఇలా సూర్యుడు అంటుంటే ఇంద్రుడు కపట బ్రాహ్మణ వేషం ధరించి తన దగ్గరికి రావడమా అనుకుంటూ కర్ణుడు చూశాడు. సూర్యుడు తిరిగి, కర్ణ, నీవు మాత్రం ఆ ఇంద్రుని కోరిక తీర్చవద్దు, కవచ కుండలాలు ఇయ్యవద్దు. నేను నీ హితం కోరి చెప్తున్నా. నిన్ను హెచ్చరించడానికే ముందుగా నీ దగ్గరికి వచ్చా. ఇంద్రుడు నీ కవచ కుండలాలు కోరితే అవి కాకుండా రత్న కాంచన వనిత ప్రముఖంబులైనవి ఏవైనా ఇస్తానని ఏ విధంగానైనా ప్రార్థించి ఒప్పించు. కర్ణ, అలా కాక కవచ కుండలాలు గనక నీవు ఇస్తే మృత్యువుకి వశమైపోతావు. నీ కవచ కుండలాలు అమృతమయమైనవి. అవి నీ వద్ద ఉంటే ముల్లోకాలలో శత్రువులెవరూ నిన్నేమీ చేయలేరు, ఎవరూ నిన్ను వధించలేరు. కనుక నువ్వు ఇంద్రుని కపట వేషానికి మోసపోతావేమో అని ఇవన్నీ చెప్తున్నా అన్నాడు. అయితే ఇంతవరకు బ్రాహ్మణ వేషంలో వచ్చిన వారెవరో తెలుసుకోవాలి అని కర్ణుడు అన్నాడు. మహాత్మా, తమరెవరు అన్నాడు వినయంగా. నేను సూర్యుడని, నీ మీదున్న ప్రేమ కొద్దీ ఈ ఉపదేశం చేయవచ్చాను అన్నాడు సూర్యుడు. కర్ణుడు సంభ్రమ ఆశ్చర్యాలతో సూర్యునికి నమస్కరించి, దేవా, నాకు అత్యంత హితుడవవుటచే నేను కృతార్థుడనైతిని. ఒక్క విన్నపం చేస్తున్నాను, ఆలకించు అన్నాడు సవినయంగా కర్ణుడు. భూసురులు అడిగితే నా ప్రాణమైనా ఇచ్చివేస్తాను అనేది నా ప్రతిజ్ఞ. ఇది లోకానికి అంతటికీ తెలుసు. ఇంద్రుడే వచ్చి నన్ను అడిగితే ప్రేమతో కవచకుండలాలు ఇచ్చేస్తా. లోకమంతా నన్ను కీర్తిస్తుంటే ఈ శరీరం కోసం నేను పట్టిన దాన వ్రతాన్ని వదులుకుంటానా? సూర్యదేవ, నా మాట ఆలకించండి. పాండవ పక్షపాతి అయి మాయావేషంతో ఇంద్రుడు నన్ను భక్షించేందుకు వస్తే అది అతని కీర్తికి తలవంపులు. కానీ నా కీర్తి ముల్లోకాలలో మహోన్నతమై వెలుగుతుంది. అది నా పుణ్యంగా భావిస్తా. కీర్తిని వదలలేను. మరణం వచ్చినా సహిస్తా. పిరికితనం కంటే చావు మేలు కదా. కీర్తి పుణ్యగతులని ఇస్తుంది. కీర్తి తల్లిలా ఆయువును సంపదను రక్షిస్తుంది అన్నాడు. విప్రులు ఏదైనా వేడితే ఆలసింపక ఇచ్చుట, పరాక్రమవంతులైన శత్రువులను పరిమార్చటం, మహావీరుడై యుద్ధరంగంలో మరణించుట, ఎట్టి శత్రువైనా శరణాగతుడైతే చంపక దయతలచి రక్షించుట, స్త్రీలకు, వృద్ధులకు, బాలలకు, భూసురులకు ఏ ఆపద వచ్చినా ఆదుకోవటం, ఇలాంటివి నా వ్రతాలు. వీటిల్లో ఏ ఒక్కటి తప్పినా నేను అపకీర్తి పాలగుదును. కనుక ఇంద్రునకు నా కవచ కుండలాలు తప్పక ఇస్తాను అన్నాడు కర్ణుడు సూర్యుని చూస్తూ. స్నేహంతో ప్రేమతో చెప్పిన మాటలు వినవు కదా. ఆలోచించు నా మాటల్లోని హితము.
చెడిపోకు అని బ్రతిమాలాడు సూర్యుడు. నాయన, తనకు, తన కొడుకులకు, భార్యలకు, తల్లిదండ్రులకు, బంధుజనాలకు కీడు కలగని విధంగా కీర్తి పొందాలి, కానీ అందరూ నష్టపోయే విధంగా వచ్చే ఆ కీర్తి ఎందుకు? కనుక నీ ప్రాణాలు ముఖ్యం, తర్వాతే కీర్తి. ప్రాణం ఉంటే కదా సమస్త సంపదలు అనుభవించేది. కర్ణ, నీవు నా భక్తుడవగుటచే భక్త జనరక్షణ కర్తవ్యంబు కాన చెప్పి తిని. అయినా దేవరహస్యం ఒకటుంది, అది నీకు చెప్పాలి. నీకు అర్జునునకు విపరీతమైన పగ ఉంది. మీ ఇద్దరికీ యుద్ధమవుతుంది. నీకు సహజ కవచ కుండలాలు ఉండడం వల్ల అర్జునుడు నిన్ను జయించలేడు. అందుకని వీటిని పోగొట్టుకుంటే అంతా నష్టమే. అందుకే నా ఆవేదన అన్నాడు సూర్యుడు. కర్ణునికి చాలా బాధనిపించి సూర్యుని మాట తిరస్కరిస్తున్నందుకు. తమరు దయతో నాపై ప్రేమతో చెప్తున్నారు. మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి. నేను అసత్యానికి ఎంతో వెరుస్తాను. యమునకు కూడా భయపడను. నేను ఆచరించే వ్రతాన్ని వదిలి దుర్గతికి పోగలనా? అర్జునుడు దుర్జయుడని అనకు. నా దగ్గరున్న దివ్యాస్త్రాల గురించి తెలియదా? పరశురాముడు, ద్రోణుడు నాకిచ్చిన దివ్యాస్త్రాలు అల్పమైనవి కావు. కనుక యుద్ధంలో అర్జునుని నేను ఓడించగలను. నీవు వ్యాకులత చెందక నాకు అనుజ్ఞయమ్ము అని కర్ణుడు అన్నాడు. కర్ణుని మాటలు ఆలకించిన సూర్యుడు విచారించాడు, ఆలోచన చేశాడు. ఇదే నీ నిశ్చయమైతే నా మాట ఒకటి విను. ఇంద్రుని వద్ద అమోఘమైన శక్తి అనే ఆయుధం ఉంది. అది నీవు ఇంద్రుని అడిగి తీసుకో. ఇంద్రుని వద్ద నుంచి శక్తి ఆయుధం తీసుకుని ఆ తరువాత నీ కవచ కుండలాలు ఇయ్యి. ఆ శక్తితో ఇంద్రుడు ఘోరమైన రాక్షసులను సంహరించాడు. ఆ శక్తి సాధన నీ దగ్గర ఉంటే అందరినీ గెలవగలవు. ఇది నీకు నేను చెప్పే హితము అని సూర్యుడు అంతర్ధానమయ్యాడు. కర్ణుడు దీర్ఘాలోచనుడయ్యాడు. సూర్యుని హితోపదేశం చెవుల్లో మారుమ్రోగుతోంది. మధ్యాహ్న సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుని బ్రాహ్మణులకు దానాలు ఇస్తున్న సమయంలో బ్రాహ్మణ వేషధారి అయిన ఇంద్రుడు భిక్షాందేహి అంటూ గుమ్మంలో నిలిచాడు. సూర్యుని మాటలు వెంటనే కర్ణునికి గుర్తుకొచ్చాయి. వనితామణులు, వస్తు సమగ్ర విలువైన గ్రామాలు, సువర్ణమయ భూషణాదులు, గోసంపద మొదలైనవి ఎన్నైనా ఇస్తాను అన్నాడు కర్ణుడు. ఇవేవీ నాకు అభీష్టములు కావు. నీ కవచ కుండలాలు కోరుతున్నా అన్నాడు ఇంద్రుడు. నీకు ఉపయోగించేవి ఇస్తానంటే వద్దంటున్నావు. లోకంలో ఎవరైనా ఇలాంటి కోరారా? కవచకుండలాలు కాక మరేదైనా కోరుకో, ఇస్తాను అన్నాడు కర్ణుడు. నాకు వేరేమీ వద్దు, కవచకుండలాలే కావాలి అని పట్టుబట్టిన ఇంద్రుని ప్రార్థించాడు, బుజ్జగించాడు. సమస్త సంపదలు సమర్పిస్తానన్నాడు కర్ణుడు. కానీ ఇంద్రుడు ఒప్పుకోలేదు. మహాత్మా, ఈ కవచకుండలాలు నాకు సహజమైనవి. ఇవి లేకపోతే నేను శత్రువులచే భంగపడతాను. కనుక అవి కాక నా రాజ్య సంపద మొత్తం ఇచ్చేస్తాను. నన్ను ఇక బాధించకు అన్నాడు కర్ణుడు ఇంద్రునితో. ఇంద్రుడు పట్టు వదలలేదు. నీవెవరో నాకు తెలుసు. ముల్లోకాలు నీ రక్షణలో వెలిగే మహనీయుడువైన ఇంద్రుడవు. నేను ఇవ్వనంటుంటే నన్ను నీవు వేడడం తగిందా చెప్పు అన్నాడు కర్ణుడు. దానికి ఇంద్రుడు, నీ తండ్రి సూర్యుడు ముందే నా గురించి చెప్పాడు కదా, అన్నీ నీకు తెలుసు. అలా అయితే అన్నాడు ఇంద్రుడు, అలా అయితే నీ వద్ద శక్తి అనే ఆయుధం ఉంది కదా, అది నాకు ఇచ్చి నా కవచకుండలాలు తీసుకో అన్నాడు కర్ణుడు. ఈ శక్తినిస్తే నీవు ఒక్క శత్రువును మాత్రమే దీంతో చంపగలవు. తర్వాత అది నా దగ్గరకు వచ్చేస్తుంది. ఇది నియమం. దీనికి అంగీకరించి శక్తిని తీసుకో అన్నాడు ఇంద్రుడు. తనకున్నవాడు కూడా ఒకే ఒక శత్రువు కదా అనుకున్నాడు కర్ణుడు. అదే అర్జునుని గురించి ఆలోచిస్తూ. ఇంద్రుడు శక్తిని కర్ణునికి ఇచ్చాడు. వాడి బాణాలతో కవచకుండలాలు కోసి ఇంద్రునికి ఇచ్చాడు కర్ణుడు.
కర్ణుని దానగుణానికి సాహసానికి మెచ్చి యక్ష కిన్నర సిద్ధ సాధ్యులు దివి నుండి పుష్పవర్షం కురిపించారు. దానకర్ణునిగా లోకంలో శాశ్వత కీర్తిని పొందాడు కర్ణుడు. ఈ కథ ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వం సప్తమాశ్వాసములోనిది.